రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక మిషన్గా వ్యవసాయాన్ని గుర్తించినప్పటికీ కూడా మాజీ రాష్ట్రపతి గారిని అనంతపురం జిల్లాకే తీసుకొచ్చి మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఆచరణలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రైతాంగం గత 18 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కరువు వచ్చిన అనంతపురం జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 350 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతు ఆత్మహత్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు కాబట్టి శాసనసభలో కూడా రైతు ఆత్మహత్యల అంశాన్ని లేవనెత్తి వారికి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేసినందువల్లనే ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి పరిహారం అందిస్తా అని చెప్పి ప్రకటించింది. 5 లక్షల పరిహారం అందిస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ ఆచరణలో అది అమలు జరగడం లేదు. ఒక అనంతపురం జిల్లాలో మాత్రం జగన్ గారు స్వయంగా ఇప్పటికి 4 విడతలుగా తిరిగినాడు. ఇప్పుడు 5వ విడత తిరుగుతూ ఉన్నాడు. దాదాపు 150 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేనేత కార్మికులు కూడా 28 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ప్రభుత్వం ఊరికే మొక్కుబడిగా కొన్ని ఆత్మహత్యలను మాత్రమే గుర్తించి వాళ్ళకు కూడా నామమాత్రంగానే పరిహారం అందిస్తూ ఉంది. ఆత్మహత్యలను కూడా రాజకీయం చేస్తూ ఉంది. వీళ్ళంతా కూడా గత ప్రభుత్వాల హయాంలో చనిపోయిన వాళ్ళు అనేటువంటి కారణంతో రైతు ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉంది. అదేవిధంగా ఈ గతంలో రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు చంద్రబాబు హయాంలో చనిపోయిన వాళ్ళకు కూడా మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా 421 జీవో ఇచ్చి ఆ రోజు పరిహారం, న్యాయమైన పరిహారం అందించే ప్రయత్నం చేశారు. అలాంటి మనసు, అట్లాంటి హృదయపూర్వకంగా రైతులను ఆదుకోవాలనేటువంటిది చంద్రబాబుకు లేదు. అందుకనే జగన్ గారు ఈ పద్ధతిలో ఒత్తిడి తేవడం ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు రైతులు కానీ చేనేత కార్మికులు కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కారణం చంద్రబాబు ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు ఎన్నికలకు ముందు దాదాపు 1.5 సంవత్సర కాలం నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే రైతు రుణమాఫీ జరుగుతుంది, బంగారు మీ ఇళ్ళకు వస్తుంది, చేనేత రుణమాఫీ జరుగుతుందని ఏ గోడలు చూసినా, ఏ వీధిలో ఎక్కడ ఏ కటౌట్ చూసినా కానీ ఇదే మాదిరిగా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మరి ఆయన మాటలు నమ్మి ఆయనకు ఓట్లేసి మరి ఈ ప్రభుత్వాన్ని తెప్పించుకున్న తర్వాత కూడా ఈ రుణమాఫీ జరగకపోవడంతో మరి ఈరోజు రైతులు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. చేనేత కార్మికులు అయితే ఇంతవరకు వారికి ఒక్క నయా పైసా కూడా రుణమాఫీ జరగలేదు. దాదాపు 28 మంది వరకు ఈ జిల్లాలో 28 మంది వరకు ఈ జిల్లాలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి రైతులు మరి 100కు పైగా ఈరోజు ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టిన పోపాన పోలేదు. ఈ ఆత్మహత్యలన్నిటికీ కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు మీద 302 కేసు కట్టాలి, క్రిమినల్ కేసు. మరి ఎందుకంటే ఆయన ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను మోసపుచ్చడం ఎంత జరుగుతుందో అనే విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఆయన మీద 420 కేసు, 302 కేసు తప్పుకోకుండా రిజిస్టర్ చేసి ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు మరి తృప్తి కలిగేలాగా చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రతి చోట మేము డిమాండ్ చేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాము, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆయన నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్షాలు సరిగా రాక కరువు కాటకాలతో కాటకాలకు నిలయమైన ఈ అనంతపురం జిల్లాలో ప్రధానంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే కేవలం అది చంద్రబాబు ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటే ఆయన ఏనాడు రైతు పక్షపాతి కాదు. రైతు పక్షపాతి అనే వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు అదే బాటలో రైతుల కోసం, రైతు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయే విధంగా ప్రతిపక్ష హోదాలో మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క భరోసా యాత్రను చేపట్టడం, మరి ప్రభుత్వానికి కన్ను తెరిపి కనీసం ఇప్పుడు రైతులను ఆదుకునే విధంగా మరి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా రైతులకు సహాయపడే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ రైతు భరోసా యాత్రలు. ఇవి ఆగాలంటే ఖచ్చితంగా రాబోయే దినాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ రైతులకు మంచి చేసే, మేలు చేసే రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, చేనేత కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి కూడా ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఉంటాయని. రైతు ఆత్మహత్యల మీద సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన కూడా
ఏమాత్రం కూడా చలనం లేదు. ఈరోజు రైతుల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా తయారైపోయింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు, పచ్చి అబద్ధాల వల్ల ఈరోజు రైతన్నలు కానీ, నేతన్నలు కానీ, డాక్రా చెల్లెమ్మలు కానీ, నిరుద్యోగ యువత కానీ అందరూ ఈరోజు బలైపోతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు కంప్లీట్గా పచ్చి అబద్ధాలతో, పచ్చి దగా దోపిడీలతో ఈరోజు ఈ యొక్క పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మంచి మనసుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. మనం రైతుల దగ్గరికి పోయి రైతులు ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలను మనం ఆదుకోవాలా, వాళ్ళను ఆదరించాలా, వాళ్ళకు పెద్దదిగా నిలిచాలా అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు జగన్ గారు ఈ యొక్క రైతు భరోసా యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందేమని ప్రజలు భావించారు. కారణం ఏంటంటే 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అందులో వయసు మీరినటువంటి వ్యక్తి ఈరోజు కాటికి కాలు జాంచే వయసు వచ్చింది చంద్రబాబు నాయుడుకు. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తాడా, నిజం చెప్తుంటాడు. ఈ నిజం ఖచ్చితంగా మనకు నిజం మేలు జరుగుతుందనే ఉద్దేశంలో భాగంగా ప్రజలు ఓటేసి గెలిపిస్తే చంద్రబాబు నాయుడు రుణమాఫీ కానీ, లేక ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ ఏ ఒక్క విషయంలో కూడా అతను బాధ్యత తీసుకోవడం లేదు. కాబట్టి రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. జిల్లాకు సంబంధించినటువంటి కనీసం సాగునీటికి సంబంధించిన పని కృషి చేస్తాడనుకుంటే దాన్ని కూడా కృషి చేయకుండా చిత్తూరు జిల్లాకు తీసుకుపోయేందుకు తాపత్రయపడుతున్నారు తప్ప అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాలు గెలిపిస్తే కనీసం బాధ్యత తీసుకొని చేసిన సందర్భాల్లో పశ్చిమ గోదావరిని, అనంతపురం జిల్లాను పోల్చుకుంటారు తప్ప అభివృద్ధిలో మాత్రం అనంతపురం జిల్లా సున్నా చెప్తున్న విషయం చంద్రబాబు నాయుడు అందరికీ తెలిసిన విషయమే. ఈ తెలుగుదేశం పార్టీ రైతులు బ్రతుకున్నా ద్రోహం చేస్తున్నారు, చనిపోయినా ద్రోహం చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతు ఆత్మహత్యల కింద కాకోకుండా వాటిని సాధారణ చావుల కింద చూపిస్తున్నారు. దీన్ని బట్టి రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతుకు గవర్నమెంట్ నుంచి ఏదైనా లాభం అందుతుంది, ఏదైనా సహాయం అందుతుందన్నా అది కూడా రైతు ఆత్మహత్య కింద కాకుండా వేరే చావు కింద చూపిస్తున్నారంటే చనిపోయిన రైతుకే కాకుండా చనిపోయిన రైతు కుటుంబాలకు కూడా ద్రోహం చేసే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా దోపిడీకి దానికే అలవాటు పడిపోయినారు, కానీ రైతుల గురించి పట్టించుకునేది లేదు. ఇన్పుట్ సబ్సిడీ కేంద్రం నుంచి విడుదలైంది, అంతే అమౌంట్ మళ్ళీ మ్యాచింగ్ గ్రాంట్ ఆంధ్ర నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా వేసి 2 కలిపి ఇవ్వాలా. అలాంటిది అతను స్టేట్ నుంచి రూపాయి ఇవ్వకుండా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా మెక్కేసినాడు. ఈ విధంగా అన్ని రకాలుగా ద్రోహం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు, మేమున్నాము అనే ధైర్యం చెప్పడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా వాళ్ళేదో పోయినారు, దాన్ని ఏమి చేయలేము, అయినా కూడా మీరు ధైర్యంగా ఉండండి, మీకు భరోసా మేము కల్పిస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చనిపోయిన రైతుకు ద్రోహమే, చనిపోయిన రైతు కుటుంబాలకి ద్రోహమే చేస్తా ఉన్నారు. సార్, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని మేము స్టూడెంట్ డేస్ నుంచి చూస్తున్నాం. అంటే ఆయన ఎస్వి యూనివర్సిటీలో చదువుకునే రోజులతో మేము తాడనే ఉన్నాం. మామూలుగా ఎప్పుడు కూడా నిజం మాట్లాడి అబద్ధమే చెప్తూ ఉంటాడు. నిజం అనేది ఆ నోట్లో రాదు. ఒకవేళ ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాడు. ఆయనకు ఏ రకంగా కూడా రైతులకు కానీ, రైతు కుటుంబాలకు కానీ ఆదుకోవాలనే ఉద్దేశం పూర్తిగా లేనే లేదు. రెండవది ఏమంటే సీమకు ఏదైనా ఎంతో అంత న్యాయం చేస్తామనే ఐడియా అసలు లేదు. ఎందుకంటే మీకు మనందరికీ తెలుసును, హంద్రీనివ అనంతపురికి, చిత్తూరుకి, ఆ తర్వాత గాలేరు నగరి, తెలుగు గంగ అవన్నీ పూర్తి తప్ప ఈ సీమ బాగుపడదు, రాయలసీమ బాగుపడదు. వాటి మీద ఏమాత్రము కూడా శ్రద్ధ లేదు, పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఈ కాస్త కుస్త నీళ్ళు వస్తే వాటిని అంతా డైరెక్ట్గా కుప్పానికి పోయేదానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాటలు ఏమాత్రం విశ్వాసంలోకి తీసుకునే అవసరం లేనే లేదు. రైతు ద్రోహి. ఒకటే నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు మారలేదు. చంద్రబాబు నాయుడు మారే పరిస్థితి కూడా లేదు. ఆయన మారితే ఊసురువల్లి కలర్తో మారుతాడు, కానీ వేరే రకమే లేదు. రైతులు ఎప్పుడే కానీ రైతు శత్రువుగా మేము భావించాల్సిందే, కానీ చంద్రబాబు నాయుడిని ఆయన మన మిత్రుడిగా మాత్రం ఎప్పుడు కూడా ఇదే లేదు అని నేను చెప్తున్నాను. మీకు బాగా తెలుసు, ఒక రుణమాఫీ కాదు వడ్డీ కూడా కట్టొద్దండి అని చెప్పి ఇప్పుడు వడ్డే రైతు మీద అసలు ఎంత ఉందో వడ్డీ ఎంత అయింది, దాన్ని కట్టే పరిస్థితిలో లేదు. పోతే ఇప్పుడు మన జిల్లాలో 100 చిల్లర మంది చనిపోయినా దాంట్లో అఫీషియల్గా దగ్గర 40 మందినే రికార్డు చేశారు. వాళ్ళని ఎవరు చేశారంటే పచ్చచొక్క కప్పుకున్న వాళ్ళు మాత్రమే ఆత్మహత్యగా చేశారు, కానీ మిగతా వాళ్ళని ఆత్మహత్య కాదంట. చంద్రబాబు నాయుడు వీడు నిజంగా రైతు బంధువా కాదు.
రైతు రాయలసీమకే శత్రువుడు చెప్పాలంటే, రైతులు కాదు రాయలసీమకే శత్రువు. ఆయన చెప్తున్నాడు నేను చేసినంత ఎవరు చేయలేదు అని చెప్తాడు. జగన్ను రాయలసీమకే ద్రోహి అని చెప్తాడు. మా నెంబర్ 1 ద్రోహి ఎవరు అంటే చంద్రబాబు నాయుడే మా రాయలసీమకి అని నేను చెప్తున్నాను. ప్రధానంగా రైతు వ్యతిరేకి చంద్రబాబు నాయుడు. రుణమాఫీ ఇచ్చి తీరుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజెప్పి తర్వాత ఆచరణలోకి వచ్చేసరికి అడ్డగోలు విధానాలన్నీ తీసుకొచ్చి రైతుల సంఖ్యను తగ్గించడం, ఇచ్చే అమౌంట్ని తగ్గించడం చేయడం జరిగింది. ఇవాళ మనం ప్రధానంగా చూసుకుంటే రైతు వ్యతిరేక కార్యక్రమాలే. ఈయనకు టూరిజం ఇష్టం. వ్యభిచారం వర్ధిల్లే దేశాలే ఈయనకు స్ఫూర్తినిచ్చేది. ఆ దేశాల పేర్లు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈయన వ్యవసాయం మీద ఈయనకు సీరియస్ కన్సర్న్ ఎప్పుడు లేదు. మన జిల్లాలోనే తీసుకుంటే కదిరి తాలూకాలో ఇదే పర్యటనలోనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసితులను చేర్చుకుంటున్నారు. అక్కడ ఎవరిని సోలార్ ప్లాంట్ ద్వారా భూములు కోల్పోయిన నిర్వాసులను కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పక్కన అమడుగురు తాలూకాలోనే కొన్ని వేల ఎకరాల భూమి ఉంది, సోలార్ హబ్కి ఇవ్వచ్చు. ఇక్కడ అనంతపురం జిల్లాలో 3 పంటలు పండే ప్రాంతం ఏదైనా ఉందంటే ఇప్పుడు ఈ సోలార్ హబ్కి ఇచ్చిన ప్రాంతం. అక్కడ రైతుల కడుపు కొట్టి భూములు ఇచ్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈయన ఖచ్చితంగా రైతు వ్యతిరేకే, ఏమి చేసేది ఏముండదు. ఎందుకు ఇంత స్పందన? అంత కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులే వచ్చినామా? సామాన్య ప్రజలు కూడా ఇవాళ వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు తీరుస్తారు.